హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం రండి. నెయ్యి కాసిన తర్వాత వచ్చిన వేస్టేజ్ని వేస్ట్ చేస్తున్నారా? అయితే వేస్ట్ చేయకండి, మీరు కంపల్సరీగా ఈ వీడియో చూడవలసిందే. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదండి. దీన్ని అయితే చాలామంది పంచదార వేసుకుని తినేస్తారు, లేదంటే పాడేస్తారు. అలా పాడేయకుండా ఒక గ్లాస్ వాటర్ని వేసి స్టవ్ మీద పెట్టి పొంగు వచ్చే వరకు మరిగించండి. ఈ విధంగా మరిగించిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్టైనర్ పెట్టి ఒక గిన్నెలోకి వడగట్టేసేయండి. వేస్టేజ్లో ఉన్న నెయ్యి అంతా మనకి బయటికి సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాత్రని చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చండి, పెద్ద కష్టం కూడా అవ్వదు. ఈ విధంగా ఒక పాత్రలోకి వడగట్టిన తర్వాత ఈ మిశ్రమాన్ని గంట లేదా 2 గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చూడండి మనకి నెయ్యి ఏ విధంగా సెపరేట్ అయిందో. ఇప్పుడు పైన ఉండే నెయ్యిని అంతటిని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేసుకోండి. అడుగున ఉండే వాటర్ని పారబోసేయండి. నెయ్యి కాసిన తర్వాత వచ్చిన వేస్టేజ్ని మళ్ళీ నెయ్యిగా మారిస్తే ఎంత నెయ్యి వచ్చిందో నేనైతే అవక్కయ్యానండి. ఈ నెయ్యిని ఒక గిన్నెలోకి సెపరేట్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి. వేస్ట్ వాటర్ని పారబోసేసేయండి. ఇప్పుడు ఈ నెయ్యిని స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించండి. నేను నెయ్యిని ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ ఈ పద్ధతిలోనే ప్రిపేర్ చేస్తానండి. నెయ్యిని మాత్రం అస్సలు వేస్ట్ చేయను. స్టవ్ ఆపేసి ఇప్పుడు ఈ నెయ్యిను స్టైనర్లో వేసి ఒక పాత్రలోకి వడగట్టేసేయండి. చూడండి, ఒక గిద్ద నెయ్యి అయితే వచ్చింది. ఎంత నెయ్యిని మనం వేస్ట్ చేస్తున్నామా? మీరు కూడా నెయ్యిని వేస్ట్ చేయకుండా ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.